Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. అడవిలో ఒక రాత్రి చీకటి అలుముకున్న దట్టమైన అడవిలో సూర్యాస్తమయంతోనే నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఆ రాత్రి ఒక పెద్ద పులి వేట కోసం బయలుదేరింది. అది నెమ్మదిగా జాగ్రత్తగా నడుస్తుంది. దాని కళ్ళు చీకటిలో వెలిగిపోతున్నాయి. ఇంతలో ఒక జింకల గుంపు వాటి పిల్లలతో కలిసి నీరు తాగడానికి నది దగ్గరకు వెళ్ళాయి. తల్లి జింక తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుంది. పులి నెమ్మదిగా జింకల గుంపు వైపు దూసుకుపోతుంది. జింకల గుంపులో భయం అలుముకుంది. అవి భయంతో అటూ ఇటూ పరుగులు పెట్టాయి. వాటిని చూసిన పులి వేగంగా దూకి ఒక చిన్న జింకను పట్టుకోబోయింది. ఆ సమయంలో జింకల గుంపు పక్కనే ఉన్న చెట్టు మీద నుంచి ఒక గద్ద పెద్ద శబ్దంతో పులిని బెదిరించింది. గద్ద యొక్క గట్టి అరుపుకు పులి భయపడింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తల్లి జింక తన పిల్లలను వెంటబెట్టుకొని వేగంగా పరిగెత్తింది. చివరకు పులి విసుగు చెంది అక్కడి నుండి వెళ్ళిపోయింది. తల్లి జింక దాని పిల్లలు సురక్షితంగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాయి. గద్ద వాటిని కాపాడినందుకు కృతజ్ఞతగా జింకల గుంపు తల ఊపాయి. ఆ రోజు రాత్రి అడవిలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ జింకలు జాగ్రత్తగా మళ్ళీ ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టాయి. జింకల గుంపు గద్ద మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.